హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు సన్ ఆఫ్ సినిమా అంటే మదర్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ అవి ప్రజలను అయితే మెప్పించాయి, హిట్ కూడా అయ్యాయి, బ్లాక్ బస్టర్. ఇప్పుడు సన్ ఆఫ్ అనే సినిమా ఫాదర్కి సన్కి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఈ కథలో వాళ్ళు చెప్పడానికి ఇక్కడ మన ముందున్నారు హీరోయిన్ మీరా గారు, మరి హీరో సింహాద్రి గారు. ఎందుకంటే హాయ్ నమస్కారం అండి. మీరా, ఎందుకంటే సినిమా చాలా సినిమాలు చేశారు, ప్రతి సినిమా మీకు ఒక ట్విస్ట్ లానే ఉంది, చాలా యాక్షన్ మూవీస్ చూశారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే చాలా వెయిట్ చేశాను నిజంగా, ఐఎమ్ టెలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎందుకంటే మంచి కథ చేద్దాము, మంచి స్టోరీ చేద్దాము, ఏదో అలాంటి సినిమా చేయాలంటే జనాలు కొంచెం కనెక్ట్ అవ్వాలి నా క్యారెక్టర్ తోటి, ఆ కథతోటి, అలా అనుకున్నాను. సో ఈ స్టోరీ విన్నప్పుడు నాకు అలా అనిపించింది, ఏదో కొంచెం కొత్త పాయింట్ ఉంది, హ్యూమరస్గా ఒక సీరియస్ టాపిక్కి తీసుకొస్తున్నాం కానీ కొంచెం హ్యూమరస్ వేలో, సో బోరింగ్ ఉండదు, ఫన్ ఉంటుంది, కానీ లాస్ట్ వరకు వచ్చిన వరకు ఎమోషనల్ అయిపోతాం. అండ్ ఇది ప్రతి ఇంట్లో జరిగినలాగా కథ ఉంటుంది కానీ విత్ సమ్ యూనిక్ పాయింట్స్ అన్నమాట. డబ్బింగ్ మీరే చెప్పారా సినిమా? డబ్బింగ్ నేనే చేశాను. ఓ సూపర్. హాయ్ సింహాద్రి గారు, ఎందుకంటే మీ పేరు మీద ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు. అవునండి. బేసిక్గా ఎన్ఆర్ఐ ఇక్కడికి వస్తే చాలా కష్టాలు ఉంటాయి. చాలా ఎన్ని ఒడిదొడుకులు అంటే స్విమ్ చేశారా, లేదంటే డైరెక్ట్ ఈజీ అయిపోయింది ఇండస్ట్రీకి రావడం? ఈజీ అవ్వలేదండి. ఓకే, చాలా కష్టాలు ఉంటాయి. ఫస్ట్ కష్టం ఏంటంటే నేను ఎన్ఆర్ఐని ఇక్కడికి వచ్చి ఎక్కువ కాలం ఉండడం, ఫ్యామిలీకి దూరంగా. సెకండ్ ఏంటంటే వెదరు. థర్డ్ ఏంటంటే ఇదంతా ఒక మతం, ఈ మతంలో జాయిన్ అయ్యి ఆ మత తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అందరి మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. నేను అక్కడ ఎక్కువ కాలం ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ తెలుగు సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరితో నేను సెట్ అవ్వడం పెద్ద ఛాలెంజ్. నేను అవ్వాలి. ఓకే, అంటే కొత్త కుటుంబంలోకి వచ్చేవాళ్ళు ఎవరు వస్తున్నారో వాళ్ళు అవ్వాలి. సిస్టమ్ నీకు అడ్జస్ట్ అవ్వదు, నువ్వు సిస్టమ్కి అడ్జస్ట్ అవ్వాలి. మీ 4 ఫ్యామిలీస్లో అంటే మీ ఫాదర్ కావచ్చు, మీ తాత, ఎవరు ఇండస్ట్రీలో? ఇద్దరు తల్లిదండ్రుల టైంలో 10 జనరేషన్స్ నుంచి కూడా ఎవరు కనీసం సినిమా ఫీల్డ్ కానీ, మా కమ్యూనిటీలో కానీ, మా ఫ్యామిలీస్లో కానీ, మా ఊరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఇంట్లో యాక్సెప్టబుల్ సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే? వద్దంటారు కదండి. ఓకే, నువ్వు ఒకటి చేస్తానంటే ఎవరు అందరూ వద్దంటారు. అంటే అర్థం ఏంటి తెలిసిన, నీకు నిజంగా ఎంత ప్యాషన్ ఉందో తెలుసుకోవడానికి అంటారు. అంటే మీ రియల్ లైఫ్లో ఏమన్నా జరిగింది మీ ఫాదర్తో, అంటే ఇన్సిడెంట్స్ ఇలాంటివి? తప్పకుండా. నాకు అన్ని స్టోరీలు కోవిడ్లో వింటుంటే నాకు కనెక్ట్ అయింది ఈ స్టోరీ. ఓకే, నేను చిన్నప్పుడు మా నాన్న మీద ఆస్తి అడిగాను. సో అది కరెక్ట్గా ఇందులో కేసు వేయడంతో కనెక్ట్ అయింది. ఓకే, ఇందులో కూడా కేసు ఎందుకు వేస్తాను? ఆస్తి కోసం వేస్తాను. చివరికి ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవడి మీద ఎవరు కేసు వేసినా గెలిచేది ఎవరు? మీరు చెప్పాలి. నాన్న. ఓకే, నాన్న హీరో. మా నాన్న రియల్ లైఫ్లో హీరో, మా సినిమాలో వినోద్ కుమార్ గారు హీరో, ఆయన బయట సినిమాల్లో 150 సినిమాలు చేశారు. ఈ ప్రపంచంలో అందరు హీరో నాన్న అండి. ఫస్ట్ చేపట్టుకునేది నీకు ఊహ తెలిసింది, నువ్వు ఫస్ట్ చూసేది నాన్న. ప్యాంట్ వేసుకునేది నాన్న, నాన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద డెకరేషన్ అవుతుంటే చూసేది నాన్న, నాన్న డబ్బులు ఇచ్చేది నాన్న, నీకు బడిలో జాయిన్ చేసేది నాన్న. నాన్న అంటే ఎంత పెద్ద ఎమోషన్ అది. ముందు ట్రై చేశారా ఏమన్నా ప్రొడ్యూసర్గా? అంటే ప్రొడ్యూసర్ మీ సినిమా కోసం ఏది ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ ప్రొడ్యూసర్, యాక్టర్, ప్రమోటర్, మార్కెటింగ్, బిజినెస్, అది ఇంటర్వ్యూస్. మీరాని తీసుకెళ్ళడానికి కారణం ఏంటని? వేరే హీరోయిన్ చూసారా? ఫస్ట్ చాయిసా లేదంటే లాస్ట్ చాయిసా? నాకు ఎక్కడ ఉంటుంది చాయిస్? ఓకే, కొత్త మీరే కాబట్టి కాదు. డైరెక్టర్కి కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళని తీసుకుంటేనే షూట్ కంఫర్ట్ జరుగుతుంది. ఓకే, షూట్ కంఫర్ట్ అనేది ఒకటి ఉంది. అంటే ఏంటి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలనే అంతమైన మెయింటైన్ చేసే ఫస్ట్ సినిమాకి భయపడతాం కదా. సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కారణాలు ఉంటాయి. అమ్మాయి వాళ్ళ షూటింగ్ ఆగిపోవచ్చు, ఎందుకంటే షీ హ్యాస్ టు లివ్ విత్ సో మెనీ మెన్, హార్ష్ వెదర్, చాలా అడ్జస్ట్ అవ్వాలి. ఆమె కూడా నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్క్రిప్ట్లో నేను ఉండాలి అనే ప్యాషన్ ఉంటేనే మేము హ్యాండిల్ చేయగలం. నీకు కావాలంటే తీసుకున్నది మానే, నాకు చాలా ఉన్నాయి సినిమాలు అక్కడ, నేను బోల్డ్ అన్ని యాడ్లో, మోడలింగ్లో, సినిమాలో వదిలేసి నీ దగ్గరికి వస్తే నువ్వు నాకేమేమనంటే నేను ఎందుకు చేయాలి? అలాంటి వాళ్ళతో అవ్వదు పని. సింహాద్రి హీరో ప్లస్ ప్రొడ్యూసర్ అన్నాక మీ ఒపీనియన్ ఏం చెప్పారు? యాక్చువల్గా ఫస్ట్ ఒపీనియన్ అయితే కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది ప్రతి అమ్మాయికి. అంటే ప్రొడ్యూసరే హీరో అంటే దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు దాట్. కొంతమంది జస్ట్ ఊరికే వస్తారు, సినిమా హాఫ్గా చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ ప్రాజెక్ట్లో మనం ఎందుకు, అంటే వై టు వేస్ట్ యువర్ సెల్ఫ్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అయినా కూడా డైరెక్టర్ గారు నాకు పరిచయం చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళు చెప్పినప్పుడు ఐ బిలీవ్డ్ హిమ్, బికాజ్ ఇఫ్ హీఈస్ డూయింగ్ అంటే కొంచెం ఏదో ఉంటుంది. తర్వాత ఐ మెట్ హిమ్ ఇన్ హైదరాబాద్. మీట్ ఉన్నప్పుడు నాకు వాళ్ళ మాట, మీరు చూస్తున్నారు కదా అంత ప్యాషన్ సినిమా మీద, ఒక మనకు ఎంత ప్యాషన్ ఉందో అతనికి కూడా అంత ప్యాషన్ ఉందో అనేది తెలిసింది.
అది చూసిన తర్వాత లేదు సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ. అంటే ఎవరో యూఎస్ నుంచి జస్ట్ ఊరికే సినిమా చేయడానికి రాలేదు. హీ యాక్చువల్లీ కేమ్ టు డూ అ ఫిల్మ్ అండ్ హీ జెన్యున్లీ వాంట్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. అండ్ వాళ్ళు యాక్టర్ అవ్వాలని ఒక ఎక్సైట్మెంట్తో ఒక చైల్డ్ లాగా మనం ఎంత ఉందామో ఆ సేమ్ వేలో ఐ కుడ్ సీ దట్ ఇన్ హిమ్. సో అప్పుడే ఐ అండర్స్టూడ్ దట్ ఫిల్మ్. సెకండ్ డే కూడా ఐ టోల్డ్ హిమ్ ఆన్ సెట్ అంటే చాలా బాగా జరుగుతుంది. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇది డెఫినెట్గా అంటే మంచి ప్రాజెక్ట్ లాగా జరుగుతుంది. సో యా మీరేమో సీనియర్, మీరు 4 ఫిలిమ్స్ చేశారు. ప్లీజ్ తనకి లొకేషన్లో ఏమన్నా అంటే మైనస్ ఏంటి ప్లస్ ఏంటి తనకి ప్లస్ అంటే హీఈస్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ దాట్ థింగ్ అండ్ హీఈస్ వెరీ ఓపెన్. మీరు ఏం చెప్పినా చేస్తారు, ఎన్నిసార్లు చెప్పినా చేస్తారు. సో డైరెక్టర్ యూస్ టు ఆస్క్ హిమ్ 10 times అంటే 10 times కూడా చేస్తారు. మైనస్ ఏం లేదు, మైనస్ అదే అంటే హీస్ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ వరల్డ్ కదా, ఒక కొత్త వరల్డ్ని ఎంటర్ అయ్యారు. సో ఆ వేడేంటి, టెంపరేచర్ ఏంటి, ఎంతమంది పని చేసిన వాళ్ళు ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ ఫర్ హిమ్. సో అదే కొంచెం కష్టపడ్డారు, అదే మైనస్ అనొచ్చు. కానీ మైనస్ అట్లా ఏం నాలెడ్జ్ ఎక్కువ ఉందని అంటున్నారు. నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని మీరు ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఉంది, నౌ ఈజ్. అప్పుడు లేదండి. ఓకే, అప్పుడైతే డెఫినెట్గా జర్నీ చేశారు కాబట్టి నౌ హీ నోస్ ఎవ్రీథింగ్, మనకన్నా ఎక్కువ తెలుసు. ఈ సినిమా స్టార్ట్ అయ్యాకనే ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్ గాని అనిపించిందా? ఇంపాసిబుల్. అలా అనిపించిన వాళ్ళు ఎవరు రాకండి ఇక్కడికి. ఓకే, నేను చెప్తున్నా కెమెరాలో, వేరే వాళ్ళు కూడా రాకండి. ఇష్టపడి చేసే పని ఎంత కష్టమైనా చెయ్యు. అంటే చాలా సినిమాలు స్టార్ట్ చేస్తారు, మిడ్లోనే ఆగిపోతాయి, తెలుసు. రిలీజ్ వరకు రావు. వాళ్ళందరినీ దాటాలనే పట్టుదల మీద చేశాను. ఓకే, అంటే ఎవరు ఇన్స్పైర్? ఈ డైలాగ్ చాలాసార్లు విన్నాను కాబట్టి, నేను అందులో ఒకరు నవ్వకూడదు కాబట్టి ఐ వాంట్ సంథింగ్ టు బి స్పెషల్. మీరు ఒకటి అనుకుంటే చేస్తాడు. ఇది పర్సనల్ లైఫ్కి ఏమైనా టచ్ ఉందా మీకు? 100% చెప్పాను కదా, మా నాన్న కేసుది. ఇది మీ పర్సనల్ లైఫ్లో నిజంగా అంటే ఇంటర్వెల్ బ్రేక్ సినిమాలో ఇంటర్వెల్ బ్రేక్ సేమ్ అవుతుందా? నిజంగా నేను మా నాన్న మీద కేసు వేస్తానా? కేసు అవ్వచ్చు, లేదంటే ఇది ఇంటర్వెల్ బ్రేక్ కేసు వేయడమా, లేదంటే హీస్ ట్రైయింగ్ టు గెట్ ద స్టోరీ అన్నమాట. స్టోరీ రాదండి. రియల్ లైఫ్లో నాన్న మన కోసం చాలా త్యాగం చేస్తాడు, చాలా కోల్పోతాడు, మన కోసం చాలా వదులుకుంటాడు. మన నాన్న మన కోసం ఎంత చేశాడన్నది ఎప్పటికీ మనం కనిపెట్టలేము. మళ్ళీ మనం నాన్న అయితే మన నాన్న కష్టం మనం తెలుసుకుంటే తప్ప నీకు నాన్న విలువ తెలియదు. కావాలంటే మీరు చూసుకోండి, 30 సంవత్సరాలు దాటిన తర్వాత నాన్న విలువ తెలుస్తుంది. నువ్వు కూడా కష్టపడతావు, తిడతారు బయట. పొద్దున్న మగవాడు బయలుదేరితే సాయంకాలం వచ్చినప్పటికి ఎంతమంది అవమానాలు భరించాలి, బాసు సరిగ్గా చేయలేదంటారు, ఇన్ని ఉంటాయా? అవన్నీ నువ్వు నాన్న పడిన తర్వాత నాన్నలాగా నువ్వు పడితే తప్ప నీకు తెలియదు. ఓకే, ఈ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? సన్ ఆఫ్ టైటిల్ మేము సన్ ఆఫ్ కాకుండా వేరే రకరకాల టైటిల్స్ అనుకుంటే తండ్రి కొడుకుల స్టోరీ కదా, ఇలా సన్ ఆఫ్ అని చాలా వచ్చాయి కదా, మనం అటు ఇటు తీసేసి ఒత్త సన్ ఆఫ్ లాగా లోగోలో పెడదాము. అన్ని లాంగ్వేజ్లకి, అన్ని ఆడియన్స్కి ఏదో క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. ఏంటిది ఇలా ఉంది, ఇలా అంటున్నాడు ఏంటి, ఎస్ ఏంటి, ఓ ఏంటి, ఓ సన్ ఆఫ్ అని కింద రాసాను తెలుగులో. అవును, కొంతమంది తెలుగు వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా సన్ ఆఫ్ మీరు రాస్తారు కదా సన్ ఆఫ్. రాస్తాం, ఏ అప్లికేషన్లోనైనా ప్రతి కొడుకు రాయాల్సిందే కాబట్టి అది పెట్టాం. ఓకే, కొంచెం డౌట్ పడ్డాం, భయపడ్డాం, బట్ ఇట్ విల్ రీచ్ బికాస్ ఆఫ్ ద విజువల్. హ్యాష్ట్యాగ్లు, ఇన్స్టాగ్రామ్ కొంచెం ప్రాబ్లం అవుద్ది. అవును, బట్ ఫార్చునేట్లీ ఇట్స్ గోయింగ్, అందరికి అర్థమవుతుంది. సార్ ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ గురించి విన్నది, ఇక్కడికి వచ్చాక రియాలిటీ ఏంటి డిఫరెన్స్? జనరల్గా దూరంగా ఉండి ఏమనుకుంటారు, ఇండస్ట్రీలో ఉండి వెళ్ళలేని వాళ్ళు, స్టార్ట్ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తారు కదా, ఆరంభింపరు నీచ మానవుడు. స్టార్ట్ చేయనివాడు ఎప్పుడు కూడా లో అయ్యాడు, అంటే ఏదైనా ఏ ప్రయత్నమైనా కానీ కంప్లీట్ చేసిన వాడే నేను కదా. సో నేను ఎంత కష్టమైనా సరే కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇల్లు చెప్తా కదా అందరికీ, అది ట్రూ. ఓకే, కొత్తగా వచ్చినప్పుడు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళే మోసం చేస్తే నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఇంకా. సో ఫస్ట్ టైము నీకు ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం మంచిది. ఓకే, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సక్సెస్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ యువర్ ఎనిమీస్. ఎందుకంటే ది మేక్ యువర్ ఈగో బూస్ట్ అయిపోద్ది. మామ ఏం చేసేవారా ఫస్ట్ టైమే, సెకండ్ సినిమాకి షట్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ సినిమా కష్టపడ్డావు అనుకో, సెకండ్ సినిమాకి డౌన్ టు ఎర్త్ ఉంటావు, చాలా జాగ్రత్త చేస్తావు, చేసిన తప్పులు చేయకుండా. ఫస్ట్ సినిమా ఎక్కువ డబ్బు పెట్టి చేయకూడదు, అందుకే పాత కారు కొని ఫుల్గా తిరిగి అందరికి గుద్దేసి, కోళ్ళకి, పందులకి, గోడలకి అన్నీ గుద్దేసి ఒక 6 నెలలు 1 year తిప్పి కొత్త కారు అడగాలి నాన్నకి. మీరు రియల్ లైఫ్లో మీ బ్రదర్ కానీ లేదంటే మీ హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఒక తండ్రి మీద కేసు వేస్తే మీ రియాక్షన్ ఏంటి?
షాక్ అయిపోతాము. ఫస్ట్లీ అడుగుదాం ఎందుకు, అసలు ఎవరు చేయరు కదా అట్లా, ఇది కొత్తగా కదా. అది ఇంట్లో హస్బెండ్ అయితే హస్బెండ్ అంటే నేను కూడా ఆపోజిట్గా ఇంకా 3-4 కేసు పెట్టేస్తాను. ఇంకేంటి రియల్ లైఫ్ లో నా మీద కేసు పెట్టడం ఏంటి, నేనేం చేశాను అడుగుతాను. మీ మీద కాదు, మీ మీద, వాళ్ళ ఫాదర్ మీద, వాళ్ళ ఫాదర్ మీద కేసు వేస్తే అదే షాక్. ఎవరి వైపు ఉంటారు అడుగుతున్నట్టు. ఎవరి వైపు మీరు ఎవరి వైపు ఉంటారు చెప్పను. అంటే మీరు ఎక్కువ ప్రేమించేది డబ్బునా ప్రేమనా? ప్రేమ. ఓకే, అఫ్ కోర్స్ ప్రేమ. మరి ఎవరి వైపు ఉంటున్నారు చెప్పొచ్చుగా. అది తెలీదు. నాన్న ప్రేమ కూడా కరెక్ట్గా ఉండొచ్చు కదా, కొడుకు ప్రేమ రాంగ్ ఉండొచ్చు కదా, మనకు తెలీదు. దట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ బిట్వీన్ ఫాదర్. ఫాదర్ కూడా రైట్ అవ్వచ్చు, కొడుకు కూడా రైట్ అవ్వచ్చు. ఎవరు రైట్ ఉండాలి, ఏ ఎమోషన్ రైట్ ఉన్నా ఆ సైడ్ ఉండాలి. ఇంట్లో మీ ఫాదర్ బాండింగ్ ఎక్కువనా మీ మమ్మీదా? నాకు యాక్చువల్గా అన్నతో బాండింగ్ ఎక్కువ. ఫాదర్ మమ్మీ లేరు, సో ఆ స్పేస్లో నా అన్న ఉన్నారు. సో అన్నతో నా నాన్నలాగా నాన్న ఒకటే కదా. సో హీ ఓన్లీ బ్రాట్ మీ అప్ అండ్ ఇక్కడున్న కారణం అతనే. సో ఐమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. ఏదైనా ఉంటే అతనితోనే డిస్కషన్, అతనితోనే మాట. నా డ్రెస్ కూడా నేను నేమ్ వేయాలంటే ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాను. రేపు ఫంక్షన్ ఉంది కదా, నేనేం వేస్తే బాగుంటాను అది కూడా అడుగుతాను. అంత కంఫర్ట్. తెలుగు బాగా నేర్చుకున్నారు, ఫ్లూయెంట్గా గట్టిగా, అంటే ఒక తెలుగు అమ్మాయిలాగా కన్వర్ట్ అయ్యారు. అయ్యో థ్యాంక్ యూ. నాకు హెల్ప్ అయింది అది, ఐ కెన్ కమ్యూనికేట్ కదా. అవును. మీరు ఎందుకంటే మీరు కొంచెం స్పీడే ఉన్నట్టున్నారు, అంటే చాలా స్పీడ్, ఎందుకంటే పైలట్ కాబట్టి స్పీడ్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇండస్ట్రీ వరకు, అంటే హీరోగా ఒక పైలట్గా చేసిన వాళ్ళు, ఒక ప్రొఫెషనల్గా? ఉండదు కొంచెం. నేను ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ కాను, ప్రైవేట్ పైలట్. మీ ప్రైవేట్ పైలట్? సొంతంగా నేను ఫ్లై అవుతాను, హాబీ కదా. అది చాలా ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్, ఎందుకంటే నేను ఒక్కడనే చేయాలి. ఇది టీం వర్క్. నువ్వు మేనేజ్ చేయగలిగితే నీకోసం చాలామంది పనిచేస్తారు. లైటింగ్ డిఓపి జాబ్ చేయాలి, డైరెక్షన్ జాబ్ చేయాలి, కాస్ట్యూమ్ జాబ్ చేయాలి. నేను యాక్షన్ కట్ వరకు యాక్టర్ లాగా చేసి మళ్ళీ రాత్రి అయిన తర్వాత ప్రొడ్యూసర్ జాబ్ చేయాలి, పేమెంట్లు కట్టాలి కదా. అది అలా కాదు, నేను ఒక్కడనే చేయాలి. ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ నీకు గాలిలో ఉంటుంది, నీ ఒక్కడి కంట్రోల్లో ఉంటుంది. బోల్డ్ అండ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత నీకు ఇస్తాడు అది లైసెన్స్. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ సే దట్ గెటింగ్ పైలట్ లైసెన్స్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ అ ఫిలిం. మీరు ఏ హీరోకి పేపర్లు విసిరారు, కట్అవుట్ కట్టారు మన తెలుగు హీరోలలో? చిరంజీవి గారికి. ఇప్పుడు ఏ ఇయర్ అండి? చిన్నప్పుడు మీరు అమెరికాకి చిన్నప్పుడే వెళ్ళారా లేదంటే ఇక్కడ? లేదు, మధ్యలోనే వెళ్ళాను, కానీ పేపర్లు కటింగ్ అప్పుడు అవును చేయను, కానీ ఓకే ఎక్కువ ఇంటర్నల్గా తీసుకుంటా. చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు కదా. చిరంజీవి గారు ఒక జీవితాన్ని మార్చారనేది నేను ఎగ్జాంపుల్ లైవ్. అంటే రేస్ గురం శృతి హాసన్లా అలా కాదు, లోపల గట్టిగా అరుస్తారు కానీ అంత మరీ చేయను. ఆయన పాటలకి డ్యాన్సులు నేర్చుకోవడము, స్టెప్స్, ఇంకా నాకు ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. సినిమాలు ఉంటాయి కదా, చాలా మంచి మంచి సినిమాలు, అవన్నీ నాకు చాలా ఇష్టము. సో ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫర్ మేకింగ్ మై లైఫ్. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారిని కూడా నేను వర్క్ ద్వారానే కలుస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఆయన ఇంటికి వెళ్ళి సెల్ఫీ దిగుతాను, కానీ ఏమి చేయకుండా చిరంజీవి గారు టైం వేస్ట్ చేయను. దీని తర్వాత ఫర్దర్గా అంటే ఏ స్టోరీస్ ఎక్కువ ఇష్టం మీకు? నేను యాక్టర్గా ఇన్వాల్వ్ అవ్వగలిగేది. ఇప్పుడు మా మదర్ అంటే నాకు ఇష్టం, మదర్ సన్ చేస్తాం చాలా ఇష్టం, సిస్టర్ అంటే ఇష్టం, ఒక అన్నయ్యగా చేయాలంటే ఇష్టం. కానీ ఇప్పుడున్న కమర్షియల్ సినిమాల్లో ఇంత స్లో నేరేషన్ కానీ, అంటే ఇది ఇంత ఎమోషనల్గా, అంటే ఇప్పుడు బయట బాండింగ్ అంత తక్కువైంది ఇప్పుడు. అవును, ఇప్పుడు గతంలో ఎందుకంటే ఒక 10 years బిఫోర్ కరోనా అనుకుంటే ఒక తాత, ఒక నానమ్మ, ఒక అమ్మమ్మ ఇలా ఉండేది, హెవీ బాండింగ్ ఉండేది. అవును, ఇప్పుడు అంతా యాంత్రికం అయిపోయింది, మొబైల్తో బాండింగ్ ఎక్కువ అయిపోయింది. అవును, ఇలాంటి సినిమాలు ఎందుకు చూస్తారనేది మీ ఒపీనియన్? మాది స్లో అస్సలు కాదండి. సినిమా ఎప్పుడైపోయింది అంటారు, అంటే సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అంటే కథపరంగా, నిర్దేశన పరంగా, స్పీడ్ పరంగా ఇట్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో ల్యాగ్. నేను ఫస్ట్ చూసుకున్నది ఏంటి తెలిసిన, నో ల్యాగ్. నా మొహం ఎవడు చూడు. ఫస్ట్ టైం నన్ను ఎందుకు భరించాలి? నువ్వేం చేసావని భరించాలి? షార్ట్ ఫిల్మ్ చేసావా, ఏదైనా చేసావా సినిమా గురించి? ఏం చేయకుండా నేను ఎందుకు భరించాలి? సో నన్ను చూడకూడదనే టార్గెట్ పెట్టుకున్నా. మరేం చూడాలి? కంటెంట్ చూడండి, స్టోరీ చూడండి, స్టోరీ కనెక్ట్ అవ్వండి, మా సార్ని చూడండి. ఈ సినిమా ద్వారా ఏమన్నా ఆడియన్స్కి ఛాలెంజ్ చెప్తారా మీరు? ఛాలెంజ్ అంటే ఏం లేదు. ఈ సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నాన్నని గుర్తు చేసుకుంటారు, నాన్న హీరో అని తెలుసుకుంటారు, ఏదో ఒక రోజు నాన్నని హీరోని చేస్తారు చేయకపోతే. ఓకే, అంటే ఇప్పుడు ఏ ఏజ్ వర్గానికి ఎక్కువ ఇంపాక్ట్ ఈ సినిమా? ఇది 16 years, అంటే అప్పుడే ట్యాంట్రమ్స్ మొదలయ్యి విపరీతంగా అమ్మ నాన్నకి ఏడిపించి టార్చర్ పెట్టడానికి, బయాలజికల్ డిసార్డర్ నుంచి అక్కడి నుంచి 30 years నేను ఇంత ఏజ్ వచ్చింది, నేను చదువులో ఫెయిల్ అయ్యాను, నాకు వ్యాపారం పెట్టించండి, నాకు డబ్బు ఇవ్వండి, ఆస్తి ఇవ్వండి,
మా ఆవిడ నేను కలిసి ఎలా బతకాలి, మేము మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి వాళ్ళందరూ ఒక వర్గం ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సినిమా చూపిస్తే నాన్న మన కోసం ఇంత చేశాడా, నాన్నకి మనం అవసరాలు అడగాలి కానీ కోరికలు అడగకూడదు, నాన్నకి ఆస్తి అడగకూడదు, మనమే సంపాదించుకోవాలి. ఫ్యూచర్లో మీ అబ్బాయి ఉంటే ఏమిస్తారు వాడికి? నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టం నేర్పిస్తాను. అంటే ప్రకాష్ రాజ్ సినిమా లాగా నేను పల్లమ్మానంటే మీరు కూడా మా నాన్న నాకు ఎంత కష్టపెట్టాడో నేను నా కొడుకు అంతే కష్టం పెడతా. ఓకే, దానివల్ల యూజ్ ఏంటి మామూలుగా? అంటే మీరు సంపాదించుకోవడం మీరు ఎంత పెద్ద బిలియనర్ తీసుకోండి, ఎవరు వారన్ బఫెట్, జిఎంఆర్, లేకపోతే బిల్ గేట్స్, లేకపోతే జెఫ్ బీజోస్, లేకపోతే ఎలాన్ మస్క్, ఇట్లా ఎవరి పేర్లు మీరు ఇష్టం చదువుకున్నా వాళ్ళెవరు కూడా వాళ్ళు సంపాదించిన ఆస్తిని కుటుంబానికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? సరే, ఇండియన్ టైకోన్ ఒక అంబానీ ఉన్నారు, వాళ్ళ పిల్లలు సేమ్ అదే కదా. అతను ఒక ఎగ్జాంపుల్ కాకుండా నేను అనుకున్నది ఎవరు చేశారో ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. మీ ఇన్స్పైర్ అంతే కదా. ఇప్పుడు ఒక అజిత్ ప్రేమ్జీ కావచ్చు, ఇన్ఫోసిస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కష్టం, పిల్లలకు కూడా కష్టం వచ్చేలా చేశారు, నేర్పించారు అంటున్నా. ఎప్పుడు కూడా పిల్లల్ని పాడు చేయకండి, పిల్లలు అడిగింది ఇవ్వకండి, పిల్లల కష్టాన్ని అనుభవించనివ్వండి, పిల్లలు పడనివ్వండి, దెబ్బలు తగలనివ్వండి, లెగనివ్వండి, వాళ్ళు బాగు చేయండి, ముద్దు చేసి పాడు చేయకండి. మీకు ఒక ఎన్ఆర్ఐగా ఇప్పుడు వచ్చే క్వశ్చన్, నెలల బేబీకే ఫోన్ ఇస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు మా ఆడియన్స్కి? పాడు చేస్తున్నారు. ఇవ్వకుండా ఫోన్ కనిపెట్టిన వాడే వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇవ్వలేదు. ఓకే, స్టీవ్ జాబ్స్ గారు వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇవ్వలే, కానీ మనందరికి ఇచ్చారు. అవును, అని అంత తెలియనాడు. మీరు కూడా ఫోన్లు చిన్నపిల్లలకి ఇవ్వకండి. నేను చెప్తున్నా 14, 15, 16, ఎందుకంటే అప్పటికి మంచి టీనేజ్ కదా, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు కదా, ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి కదా. ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే స్కూల్లో ఫోన్లు వాడద్దని చెప్పండి. అవును, మీరు అంటున్నారు చిన్న నెలల బేబీ నుంచి అంటున్నారు కదా, అంతవరకు ఆగలేదు. తల్లిదండ్రులు కూడా భయపడిపోతారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారని ఫోన్లే ఫోన్ ఇచ్చేస్తారు. ఆ ఫోన్లో అన్నీ చేయొచ్చండి. ఫోన్ ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టు. కాబట్టి ఫోన్ చాలా డేంజర్. మీరు లైఫ్లో ఏమవ్వాలంటే హీరోయిన్ అయ్యారు, మంచి సినిమా, ఇన్ని సాధించాక కూడా ఇప్పుడు వేరే లాంగ్వేజ్ కూడా అయ్యేది. మీరు హిందీలో కూడా చేశారు, సోనీలో, అది బాగా క్లిక్ అయింది. హిందీలో ట్రై చేశారా ఎప్పుడు? చేశాను. ట్రై చేస్తూనే ఉంటాము యాక్ట్రెస్గా. కానీ యాక్చువల్గా ఈ మధ్యలో ఐ టుక్ అ బ్రేక్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ క్రాఫ్ట్స్ అంటే కథక్ నేర్చుకొని కొంచెం డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ చేశాను. కానీ సినిమా వరకు కొంచెం ఐ టుక్ అ బ్రేక్ అంతే. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ అనమాట. హిందీలో ఐ డిడ్ సమ్ వెబ్ షోస్ చేశాను, మధ్యలో కొన్ని మ్యూజిక్ వీడియో, టీవీ కమర్షియల్స్ చేస్తూనే ఉంటాము, అది అన్నీ చేశాను. కానీ మంచి సినిమాతో ఐ వాంటెడ్ టు ఎంటర్ అన్నమాట. సో దిస్ ఇయర్ ఇస్ బీన్ గ్రేట్. స్టార్టెడ్ విత్ సన్ ఆఫ్, షూటింగ్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అంటే బాగా జరుగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ వరకు వస్తే 49% వర్క్, 51% లక్, దాన్ని మీరు బిలీవ్ చేస్తారు? ఎస్, తప్పకుండా. అంటే కానీ దిస్ ఇస్ నాట్ 49-51, ఇట్స్ డెఫినెట్లీ 50-50. ఎందుకంటే 49-51 చెప్తే మళ్ళీ లక్కి బిలీవ్ చేసే వాళ్ళు కూర్చుంటారు, అండ్ లక్ ఉంటే వచ్చేస్తుంది అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కానీ మీరు ఎంత వర్క్ హార్డ్ చేసినా లక్ ఉంటేనే దట్ విల్ సక్సీడ్. సో రెండు కలిపి ఉంటేనే యూ కెన్ బికమ్ సంథింగ్ అనమాట. బట్ ఐ థింక్ ఇఫ్ యూ కీప్ వర్కింగ్ హార్డ్, వన్ డే అయినా లక్ పనిచేస్తుంది కదా, సమ్ డే ఆర్ ది అదర్. ఇది అంటే సింహాద్రి గారు, మీ సినిమా ఎందుకు చూడాలి మా ఆడియన్స్ చెప్పండి, బిగ్ టీవీ ప్రేక్షకులకి. నాన్న మన కోసం ఎంత చేశాడో తెలుసుకోవడానికి చూడండి. మీరు తండ్రి అయితే కొడుకుతో చూసి తండ్రి విలువ చెప్పండి. మీరు కొడుకు అయితే తండ్రి వాల్యూ తెలుసుకోవడానికి చూడండి. కంపల్సరీగా తండ్రి కొడుకులు చూడండి. ఇది నేను కంపల్సరీగా తండ్రి కొడుకులు ఇద్దరు ఎమోషనల్ అవుతారని చెప్తా. ఖచ్చితంగా ఏడిపిస్తారా మీరు? ఖచ్చితంగా. ఏడవకుండా ఉంటే ఏమి ఇస్తారు మీ సినిమాలో? ఏడవకుండా వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారు, ఏడిపించిన వాళ్ళకి ఒక మంచి సినిమా ఇచ్చినట్టు, ఏడిపించుకొని ఏడనే వాళ్ళకి వాళ్ళ టికెట్ డబ్బులు రిఫండ్ ఇస్తాను ఖచ్చితంగా 100%. నేను గ్యారంటీ ఇస్తాను. మళ్ళీ చెప్పండి. మీరు ఏడకపోతే మీ టికెట్ నాకు పంపించండి, నేను మీ 100 రూపాయలు మీకు ఇచ్చిస్తాను పక్కా. మీరు చెప్పండి. ఇది ఛాలెంజా? మామూలుగా సినిమా లేదు. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ రిలేటబుల్ కాంటెంట్ ఉందండి. ఎమోషన్స్, చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంది, కానీ చాలా హ్యూమరస్ వేలో ఉంటుంది. సో మీకు ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, ఆ నాన్న కొడుకు మీద ఒక గొడవ ఉంటుంది, దానికి ఎమోషన్స్ ఉంటుంది. ఇట్స్ అ మిక్స్డ్ రోలర్ కోస్టర్ రైడ్. అంటే ఒక సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వి ట్రై టు గివ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విత్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. సో సినిమా చూస్తే సినిమా బాగుంది అనేది మాట అయితే తప్పకుండా వస్తుంది, కోరుకుంటున్నాము అంతే. ఇదండి ఈరోజు సింహాద్రి
కొత్త హీరో వచ్చిండు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి, అతను ఆశీర్వదించండి. బొమ్మ ఎట్లుందో చూసి 27 ఫిబ్రవరి రిలీజ్ 2026 మీ నియరెస్ట్ థియేటర్లో చూసి సింహాద్రికి ఒక ఫ్యాన్ బేస్ తయారు చేయండి తెలుగు ప్రజల తరపున. ఖచ్చితంగా ఒక సినిమా, మంచి సినిమా చూసి మనం ఆనందించవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక తండ్రి మీద తల్లి మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పేసి ఆయన బల్ల గుద్ది చెప్తున్నాడు. ఆయన తరపున మరిన్ని సినిమాలు రావాలి తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ శ్రీపాల్. For more videos like this, subscribe Big TV channel.